ఇప్పుడు ఈయన వస్తున్నాడు కదా రాని, ఈసారి బర్త్డే ప్లాన్ నేనే చేస్తాను. ఒక్క పూట కూడా ఇంట్లో స్టవ్ పెరిగింది, అంతా బయటే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, నైట్ డిన్నర్, సెట్ వచ్చినట్టు. బేబీ వాటర్. అవును, రాసిన ఎక్స్పెన్సెస్ రాసామా? రాసాను కదా. ఎంతండి గట్టిగా వాడినట్టు క్రెడిట్ కార్డు? కొంచెం అంటే చూస్తాను, చూసి చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్, లవ్ యూ ఆల్. ఈరోజు కాను, రేపు అడుగుతాంలే. మళ్ళీ ఈరోజు అడిగామంటే మన చిట్టా అంతా తీసేస్తాం. రేపు అడుగుతాం. రేపు కరెక్ట్ బేబీ. బేబీ, నెక్స్ట్ వీక్ నీ బర్త్డే కదా, సో మనము ఈ వీకెండ్ షాపింగ్కి వెళ్దామే. మాకు కూడా కొత్త డ్రెస్సులు లేవు. నీ బర్త్డే రోజు మళ్ళీ మొత్తం బయటనే తిరుగుతాం కదా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. అందుకని మాకు కూడా కొత్త డ్రెస్సులు కావాలి, తీసుకెళ్ళి. ఇంకా ఇంకా కుట్టుగాడు ప్లే ఏరియా కూడా ఆడుకుంటాడు, సో ఏదైనా ప్లే జోన్కి కూడా తీసుకొని వెళ్ళు, వాడికి కూడా బర్త్డే ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అలాగే మనం మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి జూ పార్క్కి వెళ్దాము. అది అయిపోయాక లంచ్ చేసుకుందాము. ఇంకా డిన్నర్ ఒకటి ఇంట్లో చేస్తానే. వచ్చేటప్పుడు ఎట్లాగో లేట్ అయిపోతుంది కదా, ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఎక్కడైనా డిన్నర్కి వెళ్దామని అనుకుంటున్నాం. నీకు నీ బర్త్డే ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా, మాకు కూడా నీ బర్త్డే ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అబ్బా అబ్బా, పెద్ద ప్లానింగే. ఒకటేనా, ఇంకేమైనా ఉన్నాయా ప్లాన్లు? సరే, అన్నీ చేద్దాం. కానీ మీరు ఇద్దరు నాకు పని చేస్తారా? ఏంటంటే 11 రోజు రాత్రి ఓటీటీలో సినిమాలు లేట్గా పడుకొని 13వ తారీఖు పొద్దున్న లేస్తే మంచిదని నేను అంత సర్కాస్టిక్ వద్దులే. మరి రెడీ అని ఎందుకు చెప్పేవే?